నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గేమ్ చేంజర్ సినిమా హిట్ కొట్టినట్ట లేక దిగాలు పడినట్ట? అసలు ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ చూస్తే మొదటి 5-6 రోజుల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చాయని నిర్మాతలు చెప్తున్నారు. మరోవైపు సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. దీనికి కారణాలేంటి? ఉత్తరాది బెల్ట్లో సినిమా హిట్ అయిందనేటువంటి టాక్ వస్తున్నా కానీ ప్రధానమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గేమ్ చేంజ్ అయినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రీజన్స్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. ఏంటి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక మిక్స్డ్ టాక్? సంక్రాంతి సీజన్లో పెద్ద హిట్ కొట్టాలనేటువంటి ఆలోచన ప్రతి హీరోకి ఉంటుంది. సో ఈ బరిలో నిలిచినటువంటి రామ్ చరణ్ పైగా శంకర్ కాంబినేషన్, చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి సినిమా. తెలుగు రాష్ట్రాల్లో తప్పితే మిగతా అంతా కూడా డిఫరెంట్ టాక్ ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఇది ఫస్ట్ మ్యాసివ్ హిట్ అండి. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మంచి సినిమా అనే ఫీల్ గుడ్ మూవీ అనేది ప్రేక్షకులంతా దేశవ్యాప్తంగా చర్చించుకున్న సినిమా. మీరు అన్నట్టు మిక్స్డ్ టాక్ ఒక తెలుగు రాష్ట్రాలు ఎందుకు వచ్చింది అనేది, ఒక రాజకీయాల్లో ప్రభావం సినిమా మీద పడిందా, కావాలని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది దీన్ని సినిమాని బయటికి తీసుకొచ్చి కొన్ని బస్సులు క్లిప్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చిందంటే, మొదటి నుంచి కూడా అంతకుముందు మెగాస్టార్ గారి మీద కూడా ఆ సినిమాలు కూడా కొన్ని ఇట్లా రిలీజ్ చేసేవాళ్ళు. ఈ సినిమా ఆడకూడదని, రిలీజ్ కాకముందే సినిమా బాగోలేదని చెప్పి ట్రోల్ చేయటం రకరకాలుగా ఉంటాయి మాట. కానీ ఇది ఎక్కువైంది ఈ సినిమాకి. ఎందుకంటే విపరీతమైన హైప్, 450 కోట్లతో సినిమా తీశారు. ఇప్పుడు సినిమా ఎంత మిక్స్డ్ టాక్ అని అనుకుంటే, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, సమాజానికి ఎటువంటి ఎలక్షన్ కమిషన్ ఉండాలి, మంచి మెసేజ్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. మరి ఇది అవసరమా? ఏది అవసరం? ఒకసారి చూసుకుంటే ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలంటే, ఇప్పుడు సినిమాలో చూసిన ప్రేక్షకులు మీరన్నట్టు ఈయన కోమల్ నెహతా అని సీనియర్ ఆయన జర్నలిస్ట్ అనమాట. ఇండియాలోనే టైమ్స్ నౌ ఇండియాలో నేషనల్ మీడియాలో పనిచేశాడు. వండర్ఫుల్ మూవీ అని చెప్పేసి హిందీ నుంచి ఆయన నివేదిక ఇచ్చాడు. ది మింట్లో ఇచ్చేవాడు. దైనిక్ జాగరణ కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇటువంటి జాతీయ పత్రికలన్నీ కూడా, అటువైపు తమిళ పత్రికలు కూడా ఈ సినిమా మంచి గుడ్ మూవీ వచ్చింది, రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు, శంకర్ కమ్బ్యాక్ మూవీ అని చెప్పేసి ఇస్తుంటే, ఒక తెలుగు సినిమాలోనే తెలుగు క్రిటిక్సే ఎందుకు ఇట్లా చేస్తున్నారో కొద్దిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. చాలా మ్యాగజైన్లో, టైమ్స్ నౌలో కావచ్చు, ఫస్ట్ మాసివ్ హిట్ 2025కి వచ్చింది. సంక్రాంతికి ఫస్ట్ హిట్ కొట్టిన మూవీ అని చెప్పి అంటున్నారు. మరి ఏం కావాలి వీళ్ళకి? కొంతమంది క్రిటిక్స్ రూపంలో ఉండేవాళ్ళు కావచ్చు, మీరన్నట్టు యూట్యూబర్లో కొంతమంది కావాలని చెప్పి దీన్ని డిఫేమ్ చేద్దాం, కలెక్షన్ తగ్గిద్దాం అనే ఉద్దేశంతో ఫస్ట్ డే 186 కోట్లు ఖర్చు కలెక్షన్ చేసింది. తర్వాత రెండో రోజుకి వచ్చి 350 కలెక్ట్ చేసింది. ఇప్పుడు 10వ తారీఖు రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు వచ్చేదానికి ఈ రోజున 15వ తారీఖు వరకు చూసుకుంటే 5 రోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చినాయి. పెట్టిన దానికి బాగానే వచ్చినాయి మందికి. కానీ మిక్స్డ్ టాక్ ఎందుకు తీసుకొస్తున్నారు? కావాలని క్రియేట్ చేస్తున్నారా? అవతల ఇంకో డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, 2 సినిమాలు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. ఇక్కడ పబ్లిసిటీలో వీక్ అయిపోయింది. మరి ఎందుకు పబ్లిసిటీ గేమ్ చేంజర్ని దెబ్బ కొట్టింది అనుకోవాలా? అది ఒక కారణం అని అనుకోవాలి. ఏదేమైనా కానండి, ఓవరాల్గా ఒక మంచి సినిమా చూసిన ఇది ప్రేక్షకుల్లో ఉంది గేమ్ చేంజర్ అనేది. ఎందుకంటే RRR తర్వాత అతను ఆస్కార్ లెవెల్లో ఆయన ఎదిగిన తీరుతో సెటిల్ పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ బాగా చేస్తున్న అందరికీ తెలిసిన విషయమే. మరి ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా జరిగిన ఈ సమయంలో ఇంటర్వెల్ ముందు చాలా అద్భుతమైన సన్నివేశం పండించారని చెప్పి విశ్లేషకులు అందరూ చెప్తున్నమాట. మరి ఈ సమయంలో తెలుగు సినిమాలు ఎందుకు ఒక స్ట్రాటజీ టీము చిరంజీవి గారికి, మెగా ఫ్యామిలీకి లేకపోవటమా? కానీ ఒకటంటే ఒక 2-3 అంశాలు ఇక్కడ డిస్కషన్లోకి వస్తున్నాయి. ఈ సినిమా మీరు అన్నట్టుగా పబ్లిసిటీలో కొంత వీక్ ఉంది అనేది ఒకటి పాయింట్ అయితే, సినిమా విషయంలో ప్రధానంగా శంకర్ గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని నిడివి ఇంకా పెంచి ఉండాల్సిందని చెప్పి ఒకవైపు దిల్ రాజు గారేమో నన్ను దెబ్బ కొట్టారు ఉద్దేశపూరితంగా, ఎవరు దెబ్బ కొట్టారో నాకు తెలుసు, నేను ఆ సంగతి తెలుసు అని వీళ్ళే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇవి ఎక్కడన్నా నిజంగా మాట్లాడారా, లేదంటే ఇవన్నీ సోషల్ మీడియా సృష్టిగా చూడాలా? దిల్ రాజుది నా దృష్టికి రాలేదు కానీ సార్, శంకర్ గారు మాత్రం ఇది 5 గంటల సినిమా అంటాడు. 5 గంటలు చూసే రోజులు కాదు కదా ఇది. తమిళ ప్రేక్షకులు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు 3 గంటలు చూస్తే హ్యాపీగా ఉంటారు. 5 గంటలు ఉంటే 2 పార్ట్లు చేయాలి. మరి 5 గంటలు చూస్తేనే ఇప్పుడు ఎందుకు అట్లా చెప్పాలి? ఒక పాట ముందే ఎందుకు తీసేయాలి? 5 గంటలు నిడివంటే ప్రేక్షకులు ఆరరిస్తారో తెలియదా? ఫస్ట్ స్ట్రైట్ మూవీ మీకు, మరి ఎందుకు ఇది చేయటం? తర్వాత కియారా అద్వానీ హీరోయిన్ ఎక్కడ ఎందుకు ప్రమోషన్స్ లేదు? అందరూ మిగతా సినిమాల్లాగా ఎందుకు ప్రమోషన్స్లో వెనకడికి వేశారు? ఇంతవరకు ఈ రోజు కూడా సక్సెస్ మీటింగ్ 6 రోజులైనా ఎందుకు పెట్టలా? అవతల డాకు మహారాజ్ పెట్టుకున్నారు. దీనికంటే ఇదేం కాదు కదా, ఫస్ట్ హిట్ కొట్టిన మూవీ ఇదే కదా. మరి డాకు మహారాజ్ పెట్టుకున్నప్పుడు సంక్రాంతికి వేస్తున్న టపాసులు కాల్చారు, మరి దానికి కూడా కాల్చిన దిల్ రాజు గారే కదా. మరి దిల్ రాజు గారు ఈ సినిమా
డైరెక్ట్గా 2 సినిమాలు డైరెక్ట్గా ఈ పెట్టుబడులు ఈయన పెట్టాడు, ఇండైరెక్ట్గా డాక్టర్ మహారాజ్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిందే. మరి ఇది ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు, మంచి అలరేసినప్పుడు అవతల ఢిల్లీ బెల్ట్ కావచ్చు, నార్త్ బెల్ట్ కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అని చెప్పి సాక్షాత్తు ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ అండి ఆయన వీరేంద్ర సచ్దేవా అని, ఆయన బర్త్డేకి కనుక ఒక పిల్లలకి స్టూడెంట్స్కి మీరు ఐఏఎస్లు ఐపీఎస్ అయితే దేశానికి బాగుంటుందని చెప్పి ఆ సినిమా చూపించాడంటే, ఒక స్పెషల్ షో వేయించి ఇంకేం కావాలి సార్. ఆయన ట్వీట్ చేసినట్టున్నాడు, ఆయన ట్వీట్ చేశాడండి. అంటే ఇటువంటి విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, నేషనల్ మీడియా మొత్తం ఈ గేమ్ చేంజర్ని ప్రశంసిస్తుంటే, గేమ్ చేంజర్ ఆ స్థాయిలో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ ఒక మెగా వారసుడుగా ఆయన్ని గుర్తించాల్సింది పోయి ఎందుకు విమర్శిస్తున్నారు కొంతమంది క్రిటిక్ రూపంలో? ఈ సినిమాని చంపేయాలనుకుంటున్నారా? వ్యూహాత్మకంగా తెలుగు సినిమాలో రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఆ సినిమా కంటే రాజకీయం పైచేయిగా ఉందా? ఎందుకంటే లాస్ట్ పుష్ప రిలీజ్ అప్పటి నుంచి కూడా చాలా చూస్తున్నాం మనం, రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటన్నిటికీ సినిమా బలవుతుందా? సినిమా బలే పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ఏమో పుష్ప టీము ఇట్లా కావాలని చేస్తున్నారు అంటున్నారు, ఒకవైపు ఆపోజిట్ ఈయన ఎదుగుదలకి ఇచ్చేస్తే ఇండస్ట్రీలో ఎలా అని చెప్పేసి చేస్తున్నారు అంటున్నారు. ఏదేమైనా కానీ ఒక సినిమాల కలెక్షన్ ఈ సినిమా కంటే ఎక్కువ రావాలి, దీన్ని దాటిపోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు రేపు మాపు పుష్ప 2 అంట 20 నిమిషాలు నిడివి పెంచేసి 17వ తారీఖు రిలీజ్ చేస్తారు. అంటే ఇంకా కలెక్షన్స్ పెంచుకోవడం మీద దృష్టి పెట్టిన వీళ్ళు మంచి సినిమాను కిల్ చేసి మేమే ఎదుగుదామనే ధోరణి మంచి పద్ధతి కాదు. ఇది ప్రేక్షకులు కావచ్చు, ఆడియన్స్ కావచ్చు అండి, ఎవరైనా సరే మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ మనం ఇవ్వాలి. ఎటువంటి సినిమా ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్కి ఆద్యుడు ఎవడు? టిఎన్ శేషన్. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. మరి అప్పన్న పాత్రలో రైతులు సమస్యలు తెచ్చుకొని మైనింగ్ వ్యాపారాలను అడ్డుకట్ట వేసిన రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. మరి ఐఏఎస్ ఆఫీసర్గా నటించాడు, కాలేజ్ స్టూడెంట్కి అలరించాడు. ఇంకా కామన్ ప్రేక్షకుడికి ఇంకేం కావాలి? ఇటువంటి గుడ్ మూవీలు కూడా చంపేస్తే దీన్ని కావాల్సినంత పబ్లిసిటీ తీసుకెళ్లకుండా నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టినప్పుడు, దీనికోసం పాటలకే 90 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు, దాంట్లో ఖర్చు పెట్టిన పాటల కింద ఖర్చు పెట్టి సక్సెస్ మీట్ ఆర్గనైజ్ చేయకపోవడం ఏంది? ఏమన్నా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా దిల్ రాజు గారు కూడా దాని మీద సమాధానం చెప్పాలి. ఆయన ఇప్పుడు ఎంతో ఆశతో సినిమాలు చూస్తారు, మంచి సినిమా ఇవ్వాలని ప్రేక్షకులు అందరికీ ఉంటుంది. అంతకుముందు వాల్తేరు వీళ్ళు ఎట్లా వచ్చారు ఆ సినిమా, తర్వాత మిగతా సినిమాలు ఎలా వస్తున్నాయి? ఈ గేమ్ చేంజర్ ఒక సామాజిక ఇతివృత్తంగా తీసిన సినిమాని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది దీని మీద నిర్మాతలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేషనల్ మీడియా పక్కనున్న తమిళనాడులో కూడా కోయంబత్తూరు కావచ్చు, మిగతా అన్ని ప్లేసుల్లో, చెన్నై కావచ్చు, మిగతా అన్ని నగరాల్లో మంచి సినిమా టాక్ వస్తుంది. మరి ఢిల్లీలో వస్తుంది, నార్త్ ఇండియాలో వస్తుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని ఎందుకు ఇట్లా డివైడ్ టాక్ తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది? దీని వెనక కుట్ర దాగుంది అంటున్నారు. ఈ సినిమాను కొంతమంది నిడివిని బయటికి తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు, బస్సులు, ఆర్టీసీ బస్సులు కూడా వేస్తున్నారు అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ తప్పు కంప్లైంట్స్ ఇస్తున్నారని చెప్పారు. చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇది ఎవరు లీక్ చేశారు, కారకులు ఎవరు? డెఫినెట్గా ఇప్పుడు చర్యలు తీసుకునే లోపే తప్పు జరిగిపోయింది, వెళ్ళిపోతుంది కదండి, నష్టం జరిగిపోయింది కదా. ఇది కూడా చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఈ స్ట్రాటజీ టీం అనేది ముఖ్యం. ఈ సినిమాని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి? 2 మీడియా హౌస్ కొంతమంది చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకుంటున్నారు. ఇది లేకపోవటం. ఎందుకంటే సినిమా మంచి సినిమా, ప్రేక్షకులు అలరిస్తారు మీరే అనే ముందుకెళ్తున్నారు. ప్రేక్షకులు అలరించే ముందే సినిమా చూసి చూడకుండానే సినిమా రిలీజ్ కంటే ముందు ఈ సినిమాలో ఏమి లేదు, గేమ్ చేంజర్, గేమ్ ఓవర్ అంటున్నారు. మరి ఇంకా చూసే వాళ్ళు కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ ఇదిలో జనం ట్రాన్స్లో ఉండిపోతున్నారు. కాబట్టి మనం కూడా ఒక స్ట్రాటజీగా వెళ్ళాలి. ఒక సినిమా ఇండస్ట్రీ తరఫున దిల్ రాజు గారు కూడా దీని మీద దృష్టి పెట్టి, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ఇప్పుడు 6 రోజులు ఇంకా సంక్రాంతి మూమెంట్ ఇంకా ఉంది. మంచి సినిమాని అందరూ కూడా నెలాఖరు వరకు నడుస్తుంది. కాబట్టి దీని మీద దృష్టి పెడితే అందరూ కూడా ప్రేక్షకులు సంక్రాంతి మంచి సినిమా చూసామని ఫీల్ కలుగుతుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది సంక్రాంతికి ఒక మంచి సినిమా అంటే గేమ్ చేంజర్ ముందు వరుసలో ఉంటుంది. కానీ దానిపైన జరుగుతున్నటువంటి ప్రచారం, రాజకీయాలు మాత్రం మరీ మితిమీరి ఉన్నాయనేటువంటి మాట కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషణ. అలానే ఉత్తరాదిలో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కొంతమంది ఎంపీలే యువతరం, ముఖ్యంగా పిల్లలకి ఈ సినిమాని చూపించాలనేటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పైరసీలతో లేదా ఈ సినిమా కలెక్షన్స్ని ఏ విధంగా దెబ్బగట్టాలనేటువంటి కుట్రలతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యవహార శైలే కనిపిస్తుంది. దీనిపై నిర్మాతలు కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.